ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దాదాపు 7-8 నెలల క్రితమే ఇచ్చేసింది. కాబట్టి పచ్చ పత్రికల మూలకంగా ఆయన కొంచెం ఇబ్బందులు పడుతున్నాడు. వాళ్ళు ఏదో రాసే హైప్ రా కదలి రా అని ఇప్పుడేమో ఆయన ఎవరో శంఖారామం ముదుతట అయ్యి వీటితోటి ఏదో ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు కాసేపు మభ్యపడి ముందుకెట్టలే తప్ప ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినటువంటి రోడ్డు మ్యాప్ ని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ రోడ్డు కనిపించట్లేదంటే నువ్వు వచ్చి మా పక్కన కూర్చో, మేము చూసుకుంటాను నీ సంగతి అని చెప్పేశారు. అందులో అనుమానం ఏమంటారు? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వెళ్తాయా, పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్తాయా, లేకపోతే ముగ్గురు విడివిడిగా వెళ్తారా? ఈజ్ నాట్ ది క్వశ్చన్. వాళ్ళకి కావాల్సిన ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్స్ తర్వాతన ఎయిదర్ మెచ్ ఆర్ ఫిట్ తెలంగాణలో లాగా తాళం పెట్టేసి వెళ్ళిపోతుంది. రైట్. రామ్ కుమార్ గారు, ఇంత ఘోరం చేస్తున్నారా మీరు ఒక సుదీర్ఘ పార్టీని? ఇప్పుడు మాకు అప్డేట్ వచ్చిందండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనే దాని మీద ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఒక 3 రాజ్యసభలు మీకు ఇచ్చేస్తాము, రాబోయే 2 రాజ్యసభలు కూడా మీరే తీసుకోండి, ఇక నా కేసులు విషయం వదిలేండి, ఏదో విధంగా నాకు గట్టించండి అని బతిమాలితే ఆలోచిస్తాము, మీరు వెళ్ళి రాని చెప్తారని చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఏమనలేదు కదా, చెప్పండి. అంటే మరి అదే అర్థమైంది సాయి గారు, అది క్లాస్ టిప్స్ అనమాట. ఇదంతా మీకు కూడా వేస్తే మంచి కిందంతా జనాలంతా చూస్తూ ఉంటారు. అంటే బాగుందా సాయి గారు ఇలా మాట్లాడితే? బాగుంది. నేను ఇందాక నేనేమన్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా గదిలో మాట్లాడేది. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవ్వను, టీడీపీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. కానీ మా పార్టీకి వచ్చేపాటికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు నాయకులు అంటే ఇరు పార్టీ నాయకులు పైకి వెళ్ళి గదిలో ఏం మాట్లాడారు, కిందకు వచ్చాక మాకు ఇంకా చెప్పలేదు. పొత్తుల పైన రిజల్ట్స్ అంటే ఏం చేయాలని జరిగింది అంటున్నారు, జరిగింది ఏం చేయలేక మాకు చెప్పలేదన్నా కానీ పూరంధేశ్వర్ గారికి ఏమి తెలియదంటే ఆవిడ చెప్పిన వాటి చెల్లుబాటు అవ్వదు, ఆవిడ మీద నమ్మకం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదండి. మా పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ అధ్యక్షురాలు కానీ ఇక్కడ నామినేట్ చేశాక వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి పూర్తిగా మీరు పోరాటాలు చేయండి, రాబోయే రోజుల్లో దీని కోసం ఏం చేయాలని దాని మీద ప్రణాళిక రచించి ముందు వెళ్ళండి. ఈ కార్యక్రమాలు పైనుంచి రచిస్తారు, దానికి అనుగుణంగా అవి కూడా ఇక్కడ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ రైతు సదస్సు పెట్టారండి, అది ఇక్కడ లోకల్ గా రచించింది ప్రోగ్రాము. పల్లెకి పోదాం అనే కార్యక్రమం ఉంది, పైన చెప్పిన కార్యక్రమం, ఇలా అన్ని మెర్జ్ అవుతూ ఉంటాయి.